ఒకరు నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణాన్ని నరనరాల్లో నింపుకున్న చంద్రుడు, ఇంకోవైపు ఆకాశమే నీ హద్దురా అంటూ రాజధాని తలెత్తుకునేలా చేస్తున్న అంజనీ పుత్రుడు. సూర్యచంద్రుల రాజధానికి వారు ఇరువురు జీవం పోస్తున్నారు. ఊపిరి పీల్చుకో అమరావతి, ప్రపంచ చిత్రపటంపై నీకంటూ ప్రత్యేక స్థానం సంపాదించి పెట్టడానికి అండగా నిలుస్తూ నిన్ను విశ్వనగరంగా పరిచయం చేయడానికి పెద్దన్న వస్తున్నాడు. నాడు మట్టి నీళ్లు తెచ్చి నీకు జీవం పోశాడు. నేడు పునరుజ్జీవం పోయడానికి మోదీ వస్తూ ఉండడంతో అమరావతి కోటి ఆశలు పెట్టుకుంది. వచ్చే నెల 2న ప్రధాని మోదీ రానుండడంతో అందరూ ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నట్టు తెలియవస్తోంది. ఈసారి ఆయన ఏం తెస్తారో ఇప్పుడు చూద్దాం. ఏపీ రాజధాని నిర్మాణ పనులు త్వరలో జోరందుకోనున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అమరావతి నిర్మాణ పనులకు పునః ప్రారంభం చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే త్వరలో ప్రధాని మోదీ ఏపీ పర్యటనకు రానున్నారు. నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో పునర్నిర్మాణ పనులకు త్వరలోనే అడుగు పడనుంది. మే 2న అమరావతి రానున్న ప్రధాని మోదీ రాజధాని పునర్నిర్మాణ పనులకు లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే ప్రధాని టూర్ షెడ్యూల్ ఖరారు కాగా పునర్నిర్మాణ ప్రారంభోత్సవానికి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదంతా బాగానే ఉన్నా ఈ దఫా రాజధాని అమరావతికి ప్రధాని స్థాయిలో వస్తున్న నరేంద్ర మోదీ ఏం తీసుకురానున్నారన్న విషయం ఇప్పటికే ఆసక్తికర చర్చకు తెరలేపింది. కేంద్రం నుంచి అమరావతికి సంపూర్ణ మద్దతును మోదీ తీసుకువస్తున్నారన్న దిశగా ఈ చర్చ జరుగుతోంది. వాస్తవానికి అమరావతి రాజధాని పనులను భారత ప్రధాని హోదాలో మోదీనే 2017లో ప్రారంభించారు. రాజధాని కూడా లేని రాష్ట్రం పట్ల సానుకూలంగా మోదీ స్పందిస్తారని, అమరావతికి మోదీ నుంచి భారీ ప్యాకేజీ ప్రకటన ఉంటుందని నాడంతా భావించారు. అయితే పుణ్యస్థలాల నుంచి మట్టి, పవిత్ర నదుల నుంచి జలం తీసుకువచ్చి మోదీ వాటిని అమరావతి నిర్మాణానికి సమర్పించారు. కేంద్రం నుంచి మద్దతు మాట అదే ఆయన నోట నుంచి రాలేదు. నాడు ఎన్డీఏలో టీడీపీ భాగస్వామిగా ఉన్నా కూడా అమరావతికి మోదీ పెద్దగా ఏమీ ఇవ్వలేదనే చెప్పాలి. అయితే ఇప్పుడు అలా మాత్రం కాదు, మెజారిటీ వర్గాలు ఘంటాపదంగా చెబుతున్నాయి. అయితే ప్రతిపక్ష నేత జగన్ రాజధాని అమరావతికి అసెంబ్లీ సాక్షిగా మద్దతు ప్రకటించారు. కానీ ఆయన సీఎం పీఠాన్ని అధిరోహించిన అనంతరం ఏపీకి 3 రాజధానులు ఉండాలంటూ కీలక ప్రకటన చేశారు. అది కూడా అసెంబ్లీ సాక్షిగా చేశారు. దీంతో రాజధానికి 33,000 ఎకరాల భూమినిచ్చిన రైతులు ఆందోళనకు దిగారు. ఆ క్రమంలో వారు నిరసనలు, ఆందోళనలు, దీక్షలు చేపట్టారు. అంతేకాకుండా న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు, అలాగే అమరావతి నుంచి అరసవల్లి వరకు రైతులు పాదయాత్రలు చేపట్టారు. వాటికి సైతం సీఎంగా జగన్ అడ్డంకులు సృష్టించారు. ఇంతలో 2024 అసెంబ్లీ ఎన్నికలు రానే వచ్చాయి. ఈ ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీలు కలిసి కూటమిగా ఏర్పడి బరిలో దిగాయి. ఈ ఎన్నికల్లో కూటమి 175కి 164 స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో చంద్రబాబు సారథ్యంలోని కూటమి కొలువుదీరింది. ఇక కూటమిలో భాగస్వామ్య పక్షమైన బీజేపీ సైతం రాష్ట్ర అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తామని ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టమైన హామీ ఇచ్చారు. 2024లో ఎన్డీఏ సర్కార్ హ్యాట్రిక్ సాధించినంతనే అమరావతికి కేంద్రం నుంచి ఓ రేంజీ మద్దతు లభించింది. వరల్డ్ బ్యాంక్ రుణంతో పాటుగా హడ్కో రుణాలను కేంద్రం గ్యారంటీ ఇచ్చి మరీ అమరావతికి అండగా నిలిచింది. అందులో భాగంగా రాజధాని అమరావతి నిర్మాణంతో పాటు రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సైతం కేంద్రం తన వంతు సహకారం అందిస్తోంది. ఇక చంద్రబాబు అడిగిందే తడవుగా అమరావతికి రైల్వే లైను, ఔటర్ రింగ్ రోడ్డు, ప్రధాన జాతీయ రహదారులను కలిపేలా కొత్త రహదారులు అన్నింటికీ కేంద్రం అనుమతులు ఇచ్చేసింది. ఇకపైన చంద్రబాబు అమరావతి కోసం ఏం అడిగినా కూడా మోదీ కాదనరనే భావన అయితే వచ్చేసింది.
ఇలాంటి నేపథ్యంలో అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి వస్తున్న మోదీ ఈ కార్యక్రమంలో భాగంగా అమరావతికి ఓ భారీ ప్యాకేజీ అయితే ప్రకటించే అవకాశాలున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ ప్యాకేజీ తర్వాత అమరావతికి నిధుల కొరత అన్నదే రాదని, అమరావతి రూపురేఖలే మారిపోనున్నాయన్న విశ్లేషణలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.